హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంఐ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హెడ్ టు హెడ్ రికార్డ్స్, అలాగే టీమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటిదాకా ఎంఐ ఇంకా ఢిల్లీ 37 మ్యాచెస్ జరిగాయి. దాంట్లో ఢిల్లీ ఇప్పటివరకు 16 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, ఎంఐ మాత్రం 21 మ్యాచెస్ గెలిచింది. దాంతోపాటు వాళ్ళ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఎంఐ క్లీన్ డామినేషన్, 4 మ్యాచెస్ వాళ్ళు గెలిస్తే ఢిల్లీ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా కానీ వాళ్ళకి లాస్ట్ 5 మ్యాచెస్ కానీ ఎంఐ ఫుల్లీ అవుట్స్మార్ట్ చేసింది ఢిల్లీని. సో డెఫినెట్లీ ఇప్పుడు కూడా కొంచెం మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తుందని ఆశించాలి ఢిల్లీ. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో మ్యాచ్ అనేది. ఎంఐ చూసుకుంటే వాళ్ళ దగ్గర మంచి స్క్వాడ్ ఉంది. సో వాళ్ళకైతే అన్ని బాక్సెస్ టిక్ కొట్టే ఉన్నాయి. రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, ఇంకా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. సో ఇలా మొత్తం స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో చూసుకున్నా సరే బుమ్రా లేకపోయినా సరే వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో బుమ్రాని మంచి ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో కూడా. సో వాళ్ళకి బౌలింగ్లో పవర్ ప్లేలో కొంచెం మిస్టేక్స్ అయినాయి. దానికి కారణంగా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేకపోయింది. సో అబ్జర్వ్ చేస్తే ఏకంగా 60 రన్స్ పైగానే ఇచ్చేసారు పవర్ ప్లేలో. సో పవర్ ప్లే బౌలింగ్ మాత్రం కొంచెం సెట్ చేసుకోవాలి వాళ్ళు. సో డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ టోర్నమెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లాట్ పిచ్చెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఫ్లాట్ పిచ్చెస్లో బౌలింగ్ అయితే కొంచెం మిస్టేకే ఉంటుంది. సో చూడాలి ఇప్పుడు విల్ వస్తాడా, శాంట్నర్ వస్తాడా టీంలోకి చూడాలి. వాళ్ళిద్దరూ ఫిట్నెస్ గురించి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అవి లేకపోయినా సరే వాళ్ళకి మంచి స్క్వాడే ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఢిల్లీ మీద అని అబ్జర్వ్ చేయాలి. రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు. సో బౌలింగ్ బ్యాటింగ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఫీల్డింగ్ అలాగే పవర్ ప్లే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళైతే మ్యాచ్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంఐ టీం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే ఎంఐకి మంచి అడ్వాంటేజ్ ఉంది. హోమ్ మ్యాచ్ ఢిల్లీ కావచ్చు, కాకపోతే ఎక్కువ శాతం మ్యాచెస్ గెలిచింది మాత్రం ఎంఐఏ. సో ఎంఐకి చాలా వరకు క్లీన్ రికార్డ్ ఉంది. సో హెడ్ టు హెడ్ రికార్డ్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నా సరే ఢిల్లీని అసలు తీసి పారేయలేం. సో ఢిల్లీకి ఎప్పుడు కూడా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అంత స్ట్రాంగ్గా యూస్ చేసుకోదు. వాళ్ళు ఎక్కువ హోమ్ మ్యాచెస్ గెలవలేదు. సో చూద్దాం ఢిల్లీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇప్పుడు ఢిల్లీ టీం గురించి మాట్లాడుకుంటే ఢిల్లీలో లాస్ట్ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. సో స్టార్టింగ్లోనే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కలిపోవడంతో పవర్ ప్లే స్కోర్ మాత్రం చాలా తక్కువ వచ్చింది. లేదంటే వాళ్ళ పవర్ ప్లే స్కోర్ చాలా స్ట్రాంగ్గానే ఉండేది. కేఎల్ రాహుల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ఎంఐతో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే స్కోరింగ్ రేట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో చూద్దాం కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడు. అండ్ బౌలింగ్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో 140కి ఆల్అౌట్ చేయడం డెఫినెట్లీ అదొక గుడ్ సైనే వాళ్ళకి బౌలింగ్ అటాక్లో. సో అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ చాలా బాగానే ఉంటుంది. సో డెఫినెట్లీ అతను నుంచి ఒక మ్యాజిక్ అయితే వస్తే ఖచ్చితంగా ఎంఐకి ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తారు. సో కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో రావాలి మళ్ళీ. అలాగే టాప్ ఆర్డర్ మంచిగా కన్సిస్టెంట్గా రన్స్ చేస్తే డెఫినెట్లీ ఒక బిగ్ స్కోర్ అయితే వస్తుంది. వాళ్ళకు కూడా ఎంఐ ఇంకా ఢిల్లీ రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మంచి బ్యాలెన్స్ స్క్వాడ్సే. సో చూడాలి ఎంఐ గెలుస్తుందా డీసీ గెలుస్తుందా. సో మీరేమనుకుంటున్నారు ఎంఐ టీం గురించి అలాగే డీసీ టీం గురించి ఇవన్నీ కామెంట్ చేయండి. దాంతోపాటు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.